Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 7.5% నుండి 8% నమోదు కానుంది అని అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, మొదటి ప్రాధాన్యత ఇవ్వండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాంటి అంశాలను చూస్తే ఉదాహరణకు తీసుకుంటే వార్తలు నిలిచిన GI ట్యాగ్స్ అనే అంశం కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు గుర్తింపు పైన కానివ్వండి, అండ్ అంతర్జాతీయ సూచీలు, ప్రపంచ స్థాయిలో వస్తున్న నివేదికలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ కానివ్వండి, విన్యాసాలు, వార్తలు నిలిచిన విన్యాసాలు, వార్తలు నిలిచిన ముఖ్యమైన ప్రాంతాలు, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి కానీ, IITస్కి సంబంధించిన అంశాలు కానీ, ఇటువంటివి. అండ్ దాంతోపాటు ఇటీవల ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసామనుకోండి, ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ అనే టాపిక్ తరచూ వార్తల్లోకి వస్తుంది. భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ అంతర్జాతీయ సంస్థలు, ఏ జాతీయ సంస్థలు ఎంతగా అంచనా వేస్తున్నాయి, ఈ టాపిక్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తారు రానున్న పోటీ పరీక్షల్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా భారతదేశం యొక్క వృద్ధి రేటుని కొన్ని అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, మనకి వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారు కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం ADB వారు కానివ్వండి, ADB గణాంకాలు కానివ్వండి, మోర్గాన్ స్టాన్లీ వారు కానివ్వండి, ఇలా చాలా అంతర్జాతీయ సంస్థల గురించి మీకు నేను తరచు చెప్తున్నాను. వీటితో పాటు జాతీయ సంస్థలు, మన నేషనల్ లెవెల్లో ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఎకానమీ రిలేటెడ్ కనుక అబ్జర్వ్ చేస్తే RBI వారు కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్, అండ్ నీతి ఆయోగ్ వారు కానివ్వండి, అండ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అండ్ ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన ఇండియన్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో సర్వేలో పొందుపరిచిన వృద్ధి అంచనాల గురించి కానివ్వండి, ఇలా చాలా అంశాలు అరౌండ్ ఒక 25 to 30 ఉంటాయి భారతదేశం యొక్క వృద్ధికి సంబంధించిన అంచనాలు. బట్ అన్నిటినీ కూడా నేను టేబులర్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటివరకు GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. అందులో నేను ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి స్పెషల్ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఏ కోర్సులో అంటే CA 360 కోర్స్. CA 360 కోర్సులో స్పెషల్ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ ఇచ్చాను మీకు నేను. అందులో దాదాపు ఒక 30 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ లిస్ట్ అయినా చూడండి. ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి రానున్న పోటీ పరీక్షల దృష్టిలో ఉంచుకొని చదవాల్సిన టాపిక్స్. దాంతోపాటు క్విక్ రివిజన్ వీడియోస్ అని చెప్పేసి కొన్ని అందించాను. ఆల్మోస్ట్ అవి కలిపితే ఒక 50 టాపిక్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ చూడండి. ఆ హెడ్డింగ్స్ని ఖచ్చితంగా ఆ టాపిక్ని మీరు కలెక్ట్ చేసుకొని చదవండి. లేదంటే డైరెక్ట్గా నేను వీడియో రూపంలో ప్రొవైడ్ చేశాను. దానికి సంబంధించి మీకు CA 360 మ్యాగజైన్లో కూడా, వీక్లీ PDFలలో కూడా ఆ డేటా అనేది దొరుకుతుంది. ఒకసారి చూడండి. సో అలాంటి ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ మనకు భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు అనే టాపిక్. ఈరోజు FICCI అనే సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-2024 FY24 అంటాము, 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటుని 7.5% నుండి 8% ఉండబోతోందని చెప్పేసి ఈ సంస్థ అంచనా వేస్తోంది. డైరెక్ట్ వీటి అడుగుతారు, FICCI సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి ఎంతగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది అంటారు. కామన్గా వృద్ధి రేట్ అనగా మనకు GDP గుర్తుకు రావాలి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ GDPగా చూస్తాం, కంపారేటివ్గా చూస్తాం. కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాము. ఇక్కడ GDP వాల్యూ అనట్లేదు, పర్సెంటేజ్లో గ్రోత్ రేట్ అంటున్నాను. సో ఇంత మొత్తంలో నమోదవుతుందంట. అదే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 8% ఉండబోతుందంట. అది ఎవరు చెప్తున్నారు? FICCI సంస్థ చెప్తుంది. సో చూడండి,
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశ వృద్ధి రేటు 7.5 నుండి 8% నమోదు కావచ్చని ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంచనా వేసింది. అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8% ఉండబోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఫిక్కీకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరున్నారంటే అనీష్ షా గారు ఉన్నారు. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, ఆర్బీఐ ఎంతగా అంచనా వేస్తుంది, ఇవన్నీ కూడా కంపారేటివ్గా చూడండి. ఆర్బీఐ 6.5% అని చెప్పారు. ఇలా ఇటీవల కాలంలో 25 ఉంటాయి అంచనాలు. వాటి గుర్తుంచుకోండి. సులభంగా ఎలా గుర్తుంచుకోవాలో కూడా మీకు నేను CA 360లో స్పెషల్ వీడియోస్లో చెప్పాను. ఏ వృద్ధి రేట్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఈజీగా మనం ఎగ్జామినేషన్లో గుర్తుపడతాం. ఆ ట్రిక్ కూడా అక్కడ చెప్పాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ స్టార్టప్ అంటే ఏంటి? అంకుర సంస్థలు అంటే ఏంటి? యువతకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటి కార్యరూపంలోకి తీసుకురావడం. అలా స్టార్టప్స్కి సంబంధించి కనుక అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా చాలా అంశాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం భారత ప్రభుత్వం స్టార్టప్స్ సంబంధించి విడుదల చేసిన గణాంకాలు, భారతదేశంలో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయని చెప్పేసి మీకు నిన్న క్లాస్లో చెప్పాను. అండ్ రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం స్టార్టప్స్కి ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో టీ హబ్ అనే అంశాన్ని కానీ కానివ్వండి, ఇలా భారతదేశంలో స్టార్టప్ సంబంధించి తరచూ మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచ స్థాయిలో స్టార్టప్స్కి సంబంధించి ఇటీవల కాలంలో ప్రపంచ స్థాయిలో స్టార్టప్ సంబంధించి కొన్ని అంశాలు మనం చూసాము. యూనికార్న్ స్టార్టప్ అనే ఒక అంశం. యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటంటే ఏదైతే ఒక స్టార్టప్ $1 బిలియన్ మార్క్ని రీచ్ అవుతుందో ఆ స్టార్టప్ని యూనికార్న్ స్టార్టప్ అంటాము. అన్ని యూనికార్న్ స్టార్టప్సే కానీ అన్ని స్టార్టప్స్ యూనికార్న్ స్టార్టప్స్ కాదు. అండ్ రీసెంట్గా ఫిన్టెక్ యూనికార్న్ స్టార్టప్స్ అనే అంశాన్ని చూసాము. అందులో ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అమెరికా, బ్రిటన్ తర్వాత ఇండియా. ఒకవేళ యూనికార్న్ స్టార్టప్స్ అని తీసుకున్నాం అనుకోండి, అమెరికా, చైనా తర్వాత ఇండియా ఉంది. ఎలా చూసుకున్నా ప్రపంచంలో 3వ స్థానంలో స్టార్టప్స్ విషయంలో భారత్ ఉంది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 2023 సంవత్సరంలో స్టార్టప్కి సంబంధించి హైయెస్ట్ ఫండెడ్ కంట్రీస్కి, అంటే ఎక్కువగా స్టార్టప్స్కి వస్తున్న పెట్టుబడుల దృష్ట్యా చూస్తే భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉందంట. ఒక స్థానం దిగజారింది. ఎప్పుడైనా టాప్ 3లో ఉండేది, ఒక స్థానం దిగజారింది. అలా ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక స్టార్టప్స్ ఫండెడ్ కంట్రీస్ విషయానికి వస్తే US ఫస్ట్, సెకండ్ UK, చైనా థర్డ్, 4th ఇండియన్ అంట. ఇటీవల వార్తల్లోకి వచ్చిన గ్లోబల్ స్టార్టప్ ర్యాంకింగ్ 2023 గణాంకాలు చెప్తున్నాయి. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, స్టార్టప్ అనే పదం చుట్టూ ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్నకి పోటీ పరీక్షలో కనబడుతుంది. ఇటీవల కాలంలో నేను చెప్పిన స్టార్టప్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ ప్రపంచంలోని మొట్టమొదటి అనే అంశంతో యూరోపియన్ యూనియన్ వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ చూడండి, కృత్రిమ మీద ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంత అద్భుతంగా దాన్ని వినియోగిస్తున్నామో రానున్న రోజుల్లో దాని యొక్క పర్యవసానాలు కూడా అలాగే చూస్తాం. ఇటీవల డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది చాలామంది ఇబ్బందికి గురి చేస్తుంది. సో ఖచ్చితంగా టెక్నాలజీ పెరుగుతుంది అని సంతోషపడాలో, దానివల్ల వచ్చే ఛాలెంజెస్, సమస్యలు పెరుగుతున్నామని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ప్రపంచం ఉంది. సో అలాంటి కృత్రిమ మేధను నియంత్రించడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేయడానికి యూరోపియన్ యూనియన్ వారు ఒక చట్టం తీసుకొచ్చారు. ఇటీవల ఇటువంటి అంశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చాలా చూసాం మనం. ప్రపంచంలో మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ మనకి ఎక్కడ జరిగింది? రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే బ్రిటన్ ఆధ్వర్యంలో జరిగింది. రిషి సునాక్ గారు ప్రారంభించారు. అటువంటివి లింక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, యూరోపియన్ పార్లమెంట్ సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో కృత్రిమ మీద నియంత్రణకు ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా సమగ్ర చట్టాన్ని రూపొందించినాయి. ఈ ఒప్పందం చారిత్రాత్మకమైనది. ప్రపంచ పోటీని ముందుకు నడిపించడానికి EU స్టార్టప్స్ అండ్ పరిశోధకులకు ఈ చట్టం లాంచ్ ప్యాడ్ లాంటిదని యూరోప్లో సూట్ ఆఫ్ లాస్కు బాధ్యుడైన బ్రిటన్ పర్సన్ చెప్పారు. జస్ట్ గుర్తుంచుకోండి, ప్రపంచంలో మొట్టమొదటిసారి కృత్రిమ మీద నియంత్రణకు చట్టం చేసిన వారెవరంటే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అని గుర్తుంచుకోండి. ఈ చట్టం 2025 వరకు అమలు కాకపోవచ్చని కూడా అధికారులు చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితిలో. ఈ చట్టంలో నిబంధనల రూపకల్పన కోసం వివిధ రంగాల వారితో చర్చలు జరిపారు. కృత్రిమ మీద నియంత్రించడం కష్టమైన పని అని, దీనిపై ఘర్షణలు తలెత్తే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది కూడా. అండ్ అవిశ్వాస తీర్మానం అంశంతో పోలాండ్ వార్తల్లోకి వచ్చింది. ఇక 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. విశ్వాస తీర్మానం కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ మోషన్. విశ్వాస తీర్మానం అనేది ప్రభుత్వం ప్రవేశపెడుతుంది చట్టసభల్లో.
సో ప్రభుత్వం చట్టసభలో ప్రవేశపెట్టేది విశ్వాస తీర్మానం. తన ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరచండి అని చెప్పేసి. విశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది, విశ్వాస తీర్మానం వీగితే ప్రభుత్వం వీగిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది. అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడతారంటే ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెడతాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కూలిపోతుంది, అవిశ్వాస తీర్మానం వీగిపోతే ప్రభుత్వం కొనసాగుతుంది. గుర్తుంచుకోండి. అలా ఇటీవల మన భారతదేశానికి సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం అనే టాపిక్ని మనం డిస్కస్ చేసాం. ఇక్కడ పోలాండ్ దేశం, ఐరోపా ఖండంలోని పోలాండ్ దేశం వార్తల్లోకి వచ్చింది. అవిశ్వాస పరీక్షలో పోలాండ్ ప్రధాని ఓడిపోయారు, అంటే ప్రభుత్వం కూలిపోయింది. పతనమైన నేషనల్ కన్జర్వేటివ్ ప్రభుత్వం. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. పోలాండ్ ప్రధానమంత్రి మాథ్యూస్ మొరావెస్కీ ప్రభుత్వం సోమవారం రోజున కుప్పకూలింది. పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో నేషనల్ కన్జర్వేటివ్ పార్టీ 8 ఏళ్ల పాలన ముగిసిపోయింది. ఐరోపా యూనియన్ మాజీ నేత డొనాల్డ్ టస్క్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. టస్క్ 2007 నుండి 2014 మధ్య కాలంలో పోలాండ్ ప్రధానమంత్రిగా ఉన్నారంట. పోలాండ్ దిగువ సభలో మొత్తం 460 మంది సభ్యులు ఉంటే మొరావెస్కీ ప్రభుత్వానికి అనుకూలంగా 190 రాగా వ్యతిరేకంగా, అంటే విశ్వాస తీర్మానం నెగ్గింది కాబట్టి ప్రభుత్వం కూలిపోయింది. గుర్తుంచుకోండి, ఆ ప్రధానమంత్రి పేరు ఏంటి అంటారో. సో మాథ్యూస్ మొరావెస్కీ. ఇటీవల అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడైన, ప్రధానమంత్రి పదవిని కోల్పోయిన మొరావెస్కీ ఏ దేశ ప్రధాని అంటే పోలాండ్. గుర్తుంచుకోండి. అండ్ రోదస్లో గ్యాస్ స్టేషన్ అనే అంశంతో అమెరికా స్టార్టప్ వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు గ్యాస్ స్టేషన్స్ అని మనం అక్కడక్కడ చూస్తాం, పెట్రోల్ బంక్ లాగా. సో అలా రోదసిలో స్పేస్లో గ్యాస్ స్టేషన్, హైవేల మీద పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నట్టే రోదస్లో కూడా పంపులు ఉంటే ఎలా ఉంటుంది? రోడ్డు మీద కార్లు ట్రక్కులు తిరుగుతాయి కాబట్టి పెట్రోల్ పంపులు అవసరం. మరి అంతరిక్షంలో ఎందుకనే ఐడియా మనకు రావచ్చు. సో రోదస్లో అధునాతన గ్యాస్ స్టేషన్లు, ఇంధన స్టేషన్ నిర్మాణానికి అమెరికాకి సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ ముందుకు వచ్చింది. ఆ కంపెనీ నిర్ణయంపై అంతరిక్ష పరిశోధకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారంట. సో ఇక్కడ చూడండి, అంతరిక్ష కాలుష్యం తగ్గుతుందట దానివల్ల. అండ్ రోదస్లో స్టేషన్ ఏర్పాటు చేయడం చవకగానే ఇంధనం నింపవచ్చు అనేది చెప్తున్నారు. ప్రాజెక్ట్ వ్యయం 160 crore రూపీస్ అండ్ 2024 ఇయర్లో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. సో భూమి నిర్ణీత కక్షలో ఇంధన డిపో, గ్యాస్ స్టేషన్ల ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన స్టార్టప్ పేరు ఏంటంటే ఆర్బిట్ ఫ్యాబ్. ఏ సంస్థ అంతరిక్షంలో రోదసిలో గ్యాస్ స్టేషన్ ఏర్పాటు సంబంధించి ప్రణాళికలు రూపొందుతూ వార్తలకు వచ్చిందంటే ఆర్బిట్ ఫ్యాబ్, అమెరికా స్టార్టప్. గుర్తుంచుకోండి. మీకు ఇవన్నీ కూడా నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్. సో ఇది నా పర్సనల్ వాట్సాప్ ఛానల్. వీటన్నిటిని మీకు నేను నిన్ననే పోస్ట్ చేశాను. సో ఈ వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ బ్రేకింగ్ అనేది న్యూస్గా ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రతి ఒక్కటి కూడా పోస్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ ఫాలో అవ్వాలంటే ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు లింక్స్ ఉంటాయి. ఆ లింక్లో క్లిక్ చేయండి, మీకు ప్రవీణ్ సార్ అనే నేమ్ ఉంటుంది. సో దట్ ఈస్ మై పర్సనల్ ఛానల్, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆసియాలో దీర్ఘకాలిక సమస్యగా ఆకలి ఉంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా ఉన్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO చెప్తోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందో చూడాలి. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే రోమ్, ఇటలీ. సో ఆసియాలో ఆకలి దీర్ఘకాలిక సమస్యగా మారిపోయిందంట. 2022 నాటికి దక్షిణాసియాలో 5.5 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఎంతమంది? 2020 నాటికి దక్షిణాసియాలో 5.5 కోట్ల మంది. ఇటువంటి నివేదికలు ఇంపార్టెంట్, తాజా నివేదికలు చెప్పారు. కోవిడ్ కాలంలో ఈ ప్రాంతంలో 7.3% మంది పోషకాహార లోపంతో బాధపడగా 2022లో 8.4%కి పెరిగిందంట. గుర్తుంచుకోండి. సో ఇటువంటి పాయింట్స్ వార్తల్లోకి వస్తే, అంతర్జాతీయ సంస్థల వార్తల్లోకి వస్తే, నివేదికలను కనుక విడుదల చేస్తే ఆ గణాంకాలపైన క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న ప్రజలు ఇక్కడ అధికంగా ఉన్నారని, వారి ఆర్థిక పరిస్థితి కారణంగా నాణ్యత లేని ఆహారాన్ని వారు తినాల్సి వస్తుందని సంస్థ చెప్పింది. తూర్పు ఆసియా మినహా ఆసియాలో ప్రతి 5 మహిళల్లో 2 తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని చెప్పింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, స్టేట్మెంట్స్లో అడుగుతారు ఇటువంటివి. గుర్తుంచుకోండి. భారతదేశంలో కూడా ఆహార భద్రతను కల్పించడానికి ఒక చట్టం ఉంది. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రత చట్టం 2013. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటిసారి అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అర్బన్ ఫ్లడ్, అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలు, ఫ్లడ్ అంటే వరదలు. పట్టణ ప్రాంతాల్లో వరదలు అనగానే మనకు తరచు గుర్తుకొచ్చేది చెన్నై.
మన హైదరాబాద్ కానివ్వండి, ముంబై కానివ్వండి, పెద్ద పెద్ద అర్బన్ సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ వరదలు వస్తే చాలా ప్రమాదకరం, ప్రజలు చాలా ఇక్కట్లకు గురవుతారు. సో ఇలా చెన్నైలో మొదటిసారి అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ తగ్గించడానికి, పట్టణ ప్రాంతాల్లో వరదలను తగ్గించడానికి లేదా ఆ ప్రాంతాలు చర్యలు తీసుకోవడానికి ఒక ప్రాజెక్టులో భాగంగా 561.29 కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మొదటిసారిగా చెన్నై బేసిన్ ప్రాజెక్టుకి ఆమోదం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ దేశంలోనే మొదటిసారి, గుర్తుంచుకోండి. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ అన్నా కూడా హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. భారతదేశంలో విపత్తులకు సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ కన్సర్న్గా తీసుకుంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్, గుర్తుంచుకోండి. అదే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్గా మాత్రం ఎక్స్ అఫిషియో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, గుర్తుంచుకోండి. అండ్ ఏపీకి సంబంధించిన అంశాన్ని కనుక పరిశీలిస్తే రాష్ట్రీయ అంశాలు. సో నిన్నటి రోజు నుంచి ఏపీలో జాతీయ క్రీడా సంబరాలు ప్రారంభమైనాయి. సో ఏపీలో చాలా అంశాలు ఇప్పుడు ఈ వారంలో వార్తలకు వస్తాయి. ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి December 15 నుండి ప్రారంభమవుతాయి, అదొకటి కూడా గుర్తుంచుకోండి. విజయవాడలో Under-19 SGF జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఈ నెల 12 నుండి అంటే నిన్నటి నుండి 16 వరకు విజయవాడలోని Under-19 స్కూల్ గేమ్స్ జాతీయ బ్యాడ్మింటన్ బాలబాలికల టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. ఎక్కడ జరుగుతుంటాయి అంటే ఇది పట్టమట్టలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరగబోతున్నాయంట, గుర్తుంచుకోండి. 25 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 33 జట్లు ఈ పోటీలో పాల్గొంటాయంట. అండ్ 325 మంది, 124 మంది బాలురు, 161 బాలికలు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత పథకాల పట్టిక గురించి చూడాలి మనం, అటువంటివి ఇంపార్టెంట్ ఎగ్జామ్లు అడుగుతారో. అండ్ ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరి కోసం నేను ఏపీ ఇయర్ రౌండప్ని కూడా మీకోసం అందుబాటులోకి తీసుకువచ్చాను. ఏపీ ఇయర్ 2023లో జరిగిన అన్ని అంశాలను కూడా మీకు తీసుకురావడం జరిగింది. గంటల కొద్దీ సమయం వెచ్చించి ప్రత్యేకంగా షూట్ చేశాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇన్స్టాల్ చేసుకోండి, అందులో మీకు కోర్స్ అవైలబుల్ ఉంటుంది. లేదంటే CA 360 కోర్స్లో ఈ ఇయర్ రౌండప్ మొత్తం కూడా నేను ప్రొవైడ్ చేశాను, స్పెషల్ వీడియోస్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి DRDL శాస్త్రవేత్తకు జైతీర్థ జోషి, తన పేరు ఏంటంటే శాస్త్రవేత్త పేరు జైతీర్థ్ జోషికి ఇటీవల ఒక ఫెలోషిప్ అనేది రావడం జరిగింది. ఆ ఫెలోషిప్ ఏంటో చూడండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త పేరేంటిది, జైతీర్థ్ R జోషి. తనకి ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫెలోషిప్ దక్కింది. ఇంజనీరింగ్ టెక్నాలజీలో అగ్రశ్రేణి సంస్థల్లో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఒకటి. సో జైతీర్థ్ దేశ క్షిపణి వ్యవస్థల ఉత్పత్తి నాణ్యత మెరుగుపడంలో తను అపారమైన కృషి చేస్తున్నారు, గుర్తుంచుకోండి. అండ్ ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు, మిస్ ఇండియా USA వార్తల్లోకి వచ్చిన రిజుల్ మైనీ. సో మిస్ ఇండియా USA 2023గా రిజుల్ మైనీ నిలిచారు. న్యూజెర్సీలో గత ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు అందాల కిరీటం అనేది రావడం జరిగింది. భారత సంతతికి సంబంధించిన వ్యక్తి, 24 ఏళ్ళ మినీ మిషిగన్ వర్సిటీ మెడికల్ విద్యార్థిని, తను మోడల్, గుర్తుంచుకోండి. హెడ్డింగ్ గుర్తుంచుకోండి సరిపోతుంది, రిజుల్ మైనీ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ర్యాపిడ్గా చూస్తే ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ అనే టాపిక్ చూసాము. ఫిక్కీ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5 to 8% ఉండబోతోందని చెప్పేసి అంచనా వేశారు. అండ్ స్టార్టప్స్ సంబంధించిన ర్యాంకింగ్స్. అండ్ కృత్రిమ మీద నియంత్రణకు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ చేసిన చట్టం ప్రపంచంలో మొదటిసారి. అవిశ్వాస పరీక్షలో ఓడిన పోలాండ్ ప్రధాని మొరావెస్కీ. అండ్ రోదసిలో గ్యాస్ స్టేషన్ అనే అంశంతో అమెరికాకు చెందిన స్టార్టప్ సంస్థ ఆర్బిట్ ఫ్లాబ్ ప్రణాళిక చేస్తోంది. ఆసియాలో దీర్ఘకాలిక సమస్యగా ఆకలి ఉంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న FAO వారు ఇచ్చిన గణాంకాలు. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. మొదటగా చెన్నైలో చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఏపీలో జాతీయ క్రీడా సంబరాలు, జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ అనేది Under-19 సంబంధించి ప్రారంభమైనాయి. DRDL శాస్త్రవేత్త జైతీర్థ్ జోషికి INAE ఫెలోషిప్ అనేది రావడం జరిగింది. అండ్ మిస్ ఇండియా USA వార్తల్లోకి వచ్చిన రిజుల్ మైనీ భారత సంతతి అమ్మాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.